గుడ్ మార్నింగ్. సో మేమేంటి ఎంత హ్యాపీగా ఉన్నామని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, మాకు సెమ్ తర్వాత 1 డే హాలిడే ఇచ్చారు. సో 1 డే హాలిడే తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను అనమాట. అటెండెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ మాకు. సో అటెండెన్స్ కోసం అయితే నేను కాలేజ్కి వచ్చేసాను. సో ఎన్ని డేస్ నా ఫోన్ అయితే నా దగ్గర లేదు, అన్ని పాస్వర్డ్లు మర్చిపోయాను. మళ్ళీ ఫర్గెట్ కొట్టి మళ్ళీ రికవరీ చేసుకొని మళ్ళీ వ్లాగ్స్లోకి అయితే వచ్చా. నా ఫోన్ పోయిన దగ్గర నుంచి ఈ కొన్ని డేస్ అయితే నేనులా లేను. అంతే నా బేబీ, అంతే అంతే. అసలు ఎలా అంటే ఎగ్జామ్స్ టైంలోనే నా మొబైల్ పోయింది. చదువుకుందామా అంటే ముందుగానే రాసేసాను కాబట్టి సరిపోయింది. తర్వాత ఇంకా నా ఫోన్ నా దగ్గర లేదు కాబట్టి ఎలా ఉన్నాను అంటే చాలా సాడ్గా, చాలా ఏదో కోల్పోయిన దానిలో ఉన్నాను. ఎందుకంటే పాత ఫోన్ ఎవరికైనా పాత ఫోనే కదా బాబు, అది సార్ కదా, ఆ సార్ కదా, తొక్కలే సార్ చూస్తే ఏమైందిలే కానీ ఇది మన ఫోను, మనం బయటకు వచ్చా అంతే కదా. చూసారు అలా చూసారు చూసా. సో గాయస్ ఏంటి అంటే గాయస్ ఇప్పుడు బేబీ ఏం మాట్లాడతావు చెప్పేవి. గైజ్ మా డిపార్ట్మెంట్లో ఒక సార్ ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా వెనక్కి తిరిగేవారన్నమాట. మేము ఇలా షూట్ చేసుకొని మాట్లాడుకుంటూ మీతో వెళ్తున్నామని. అదే దాన్ని చూసే మేము కొంచెం నవ్వుతున్నాం. అండ్ ఎప్పుడైతే డిసెంబర్ తర్వాత మళ్ళీ నా మొబైల్ కాదు, కొత్త మొబైల్ తీసుకున్నాను గైస్. 24,000 పెట్టి అయితే మొబైల్ తీసుకున్నాను. దీని ప్లేస్లో నేను ఏదో తీసుకుందాం అనుకున్నాను, కానీ దాని ప్లేస్లో ఇది వచ్చేసింది. కానీ ఎంత కాదనుకున్నా సరే పాత ఫోనే కదా గైస్. అది నాతో 8 years ట్రావెల్ చేసింది. ఎన్నో మెమరీస్ ఆ ఫోన్లో ఉన్నాయి. అంత డిలీట్ అయిపోయింది డేటా మొత్తం. దానికి నేను చాలా అంటే చాలా హర్ట్ అవుతున్నాను. ఎందుకంటే అక్కడ నా లవ్ పిక్స్ ఉన్నాయి. అండ్ లవ్ అంటే అదే మా ఫియాన్సీ పిక్స్, మా ఫ్యామిలీ పిక్స్. ఫ్యామిలీ అంటే మా మదరు, మా ఫాదరు, అండ్ మా మదరు వాళ్ళ మా ఫాదర్ వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య, మా నానమ్మ, అన్నయ్య వాళ్ళు అందరూ ఫ్యామిలీ అందరివి అక్కడే ఉన్నాయి మెమోరీస్. కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ చాలా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్ అసలు. అంటే నా ఫోన్ సడన్గా ట్రబుల్ ఇస్తుంది, నేను ఇలా మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కుంటానని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆ ఫోన్లో చాలా మెమోరీస్ ఉన్నాయి, కానీ ఏం చేయలేం కదా. సో ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని కొంచెం అన్నీ మెయిల్లో సేవ్ చేసుకుంటే బెటర్. మరి ఇప్పుడైతే ఈరోజైతే కాలేజ్కి వచ్చాము. ఇంకా చాలామంది ఇంటికి వెళ్ళినట్టున్నారు, ఎవరు లేరు గాయస్. ఇంకా మేమైతే తిరగడానికి ఇదిగో ఇలా వెళ్ళిపోతున్నాము. షికారుగా అయితే వెళ్తున్నాం గైస్. ఎవరు లేరు క్లాస్లో, ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంక మేము కూడా ఎలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎలా అంటే ఎలా అనుకుంటున్నారు, ఇలానే వెళ్ళిపోతున్నాం. ఎంత వస్తే బాగా వస్తుంది మన ఫేస్ నీడ. అలా వెళ్దాం అదే ఎలా అయినా తిరగడానికి వెళ్తున్నాం గైస్. ఇంకా చెప్పాలంటే మీ భువన గారు ఎప్పుడు పుచ్చకాయ తినపోతున్నారు. నాకు ఇష్టం వాటర్ మిలన్ అంటే, అందుకు ఇదండి. తింటారా గైస్? ఎలాగుంది? నువ్వు తిను. వైజాగ్లో ఎంజాయ్ చేస్తుంది భువన. పుచ్చకాయ పళ్ళ తిండేవి ఏం కాదు. నాది కూడా అలానే ఉంది, కొంత అయినా తినట్లే. సో చలి సీజన్లో పుచ్చకాయ ఎలాగుంది? చలికాలంలో దీన్ని ఏమంటారు, ఐస్ వాటర్ తాగేస్తా. మంచి తిను. Hey guys,
గైస్ తిన్నాం గైస్. ఇప్పుడు ఏం తిన్నావు బేబీ నువ్వు? ఈరోజు బిర్యానీ తిన్నాను, రోడ్ సైడ్ బిర్యానీ, 60 రూపీస్ ఓన్లీ. ఓన్లీ 60 రూపీసే, ఓన్లీ ప్రైజ్ 60 రూపీస్. ఇదిగోండి ఇది మా ఇల్లు చూసారు కదా, ఇది మేము ఉండే ఇంటి ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ తిన్నాం అనుకుంటున్నారేమో. మీకు ఏం కావాలో ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. నేను తీయట్లే లేదు, ఇక్కడ ఇదిగోటి ఇక్కడ ఏముందంటే శ్వేత హోమ్లీ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ బిర్యానీ కూడా మీరు వచ్చేసి ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ పెట్టేస్తున్నాను. కాంటాక్ట్ నెంబర్ కూడా కావాలంటే మేము పోస్ట్ చేసేస్తాం. లేదంటే చెప్తుంది మా బేబీ రేపటి నుంచి పల్లీలు కొట్టు. నెంబర్ ఏంటంటే 8931464116. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఈ డెలివరీ అడ్రస్ కూడా మీకు చెప్పేస్తాము. అడ్రస్ ఏంటంటే చిన్న వాల్టియర్ అంతే. రేపటి నుంచి మా బేబీ మసీద్ దగ్గర పల్లీలు ఇడ్లీలు పొట్లాలు చుట్టుకుంటుంది. అందరూ అందరూ వచ్చేయండి, మా గురించి అన్నా రావాలి మీరు. గైస్ రేపైతే మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామంటే సస్పెండ్, రేపటి బ్లాగ్లో మీకు తెలుస్తాం, కంటిన్యూ చేస్తామన్నమాట. ఈరోజు వన్ డే కాలేజ్కి వెళ్ళిపోయాం, రేపు నెక్స్ట్ చూడాలన్నమాట. ప్లానింగ్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి. ఎందుకు పడుతున్నాడు? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి గైస్ చాలా అందంగా ఉంటారు. ఒక అమ్మాయి ఉన్నారు, ఎంతగారు ఎవరంటే చాలా అందంగా ఉంటుంది. అమ్మాయికి కెమెరా అంటే కొంచెం సిగ్గు. అమ్మాయి పేరేంటో కొంచెం చెప్తావా? అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు దండం పెడతా అంట. వావ్, కొత్తగా ఉంది కదా పేరు. సౌత్ ఇండియన్ నేమ్స్ అంటేనే ఇలాంటి వెరైటీ నేమ్స్. సరే guys, సహీ మిలేగా. అయితే చూస్తూ ఉండండి, రేపటి వ్లాగ్లో మీ ముందుకు వస్తాం మేము. అండ్ ఆ అమ్మాయి కూడా మా తెలుగు స్టేట్కి మోడల్ అనమాట. సో సరే గైస్, ఎక్కువగా లాగ్ చేయము. ఓకేనా? బాయ్ బాయ్.